వాళ్ళనే కాదు నక్సలైట్లను కూడా మోసం చేసిండు. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా, నక్సలైట్లు ఏం కోరుకుంటున్నారో టిఆర్ఎస్ పార్టీ అదే అమలు చేస్తుందని పదే పదే చెప్పిన చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా. ఏ నక్సలైట్ల ఎజెండాలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, కేటీఆర్ మంత్రి కావాలి, అల్లుడు హరీష్ రావు మంత్రి కావాలి, బిడ్డ కవిత ఎంపీ కావాలి, సడ్డకుని కొడుకు సంతోష్ కుమార్ రాజ్యసభ కావాలి, ఆయన సుట్టం జూపల్లి కృష్ణారావు మంత్రి కావాలి, కుక్కట్పల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కావాలి, దివాకర్ రావు ఎమ్మెల్యే కావాలి, మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీ కావాలి, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది. ఎర్రబల్లి దయాకర్ రావు అనే ఊసరి వెళ్ళి ఇవాళ నీ పార్టీలో నీకు బ్రోకర్గా మారే. ఇంతమందిని నక్సలైట్ల ఎజెండాలో నీ పార్టీలో చేర్చుకోమని పదవులు ఇవ్వమని ఉందా? ఎక్కడుందో చూపించాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అదే కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతున్నా. నేరెళ్లలో సిరిసిల్ల కేటీఆర్ నాయకత్వం, కేటీఆర్ ఎమ్మెల్యే ఎన్నుకున్న ప్రజలు తమ వాగుల్లో నుంచి వేల లారీల ఇసుక, 20 టైర్ల లారీల 50 టన్నులు 60 టన్నులు అక్రమ ఇసుక రాత్రిపూట వందల వేల లారీల తరలిస్తుంటే ఆ గ్రామంలో ఉండే పేద గిరిజనుణ్ణి లారీ ఎక్కి తొక్కిస్తే నేషనల్ హైవేస్ మీద అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, కప్పలు రాత్రిపూట రోడ్డు మీదకి వస్తే 20 టైర్ల లారీ ఎక్కితే అట్టలాగా మారిపోతాయి. ఒక పేదోడి బిడ్డ నేరెళ్లలో రోడ్డు మీద లారీ ఎక్కి తొక్కిస్తే అట్టగా మారిపోయి శవమై తేలితే ఆ గ్రామంలో ఉన్న యువకులు ఆవేశానికి లోనై 2 లారీలు తగలబెట్టారు. 2 లారీలను తగలబెట్టిన నేరానికి 8 మందిని తీసుకెళ్లి గొడ్ల కంటే హీనంగా కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా కొట్టిండ్రు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రాణం లేని లారీని తగిలబెడితేనే నువ్వు ఆ విధంగా దళితులను చితగా బాధించి సంసారానికి పనికి రాకుండా చేసినావు కదా, మరి ప్రాణం పోయిన పేదోడిని నీ అవినీతికి, నీ ఇసుకకు, నీ సడ్డకుని కొడుకు దోపిడీకి బట్టలు పదించి చౌరస్తలో సిగ్నల్ లైట్ కట్టేసి రాళ్లతో కొట్టి సంపాల్సిన అవసరం ఉందా లేదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. లారీ కాలిపోతే 4 లారీలు కొనిస్తామయా? పేదోడి ప్రాణం తెచ్చిస్తావా నువ్వు? మేమందరం రూపాయి జమేసుకొని ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రూపాయి జమేసుకొని 2-3 కోట్లైనా సరే నీ కాలిపోయిన లారీలు తెచ్చిస్తాం. ఇవాళ నేరెళ్లలో చచ్చిపోయిన పేద బిడ్డను ప్రాణాలతో బతికిస్తావా నువ్వు అని నేను అడుగుతున్నా. అది కాదు, మా సీతక్క నాయకత్వంలో తాడువాయిలో జరిగిన జలగలంచలో గొత్తి కోయల్ని ఫారెస్ట్ అధికారులు పోడు వ్యవసాయం చేసుకుంటే తెల్లవారుజామున 100 మంది పోలీసులు వచ్చి చెట్ల గట్టేసి ట్రాక్టర్లు జేసీబీలు పెట్టి మొత్తం దున్నేసి గుడిసెలు కూల్చేసి బోరు ఆనాడు ఏపిస్తే బోర్లో రాళ్ళేసి రాక్షస ఆనందం పొందడమే కాకుండా తాళ్లతో చెట్ల కట్టేసి ఆడబిడ్డల చీరలు ఇప్పించిండ్రు. మనం ఏ సమాజంలో ఉన్నామని నేను అడుగుతున్నా. సినిమాలలో చూసినాం, శ్రీకాకుళం అడవుల్లో తెల్లదొరలు ఇట్లా వేస్తే అల్లూరు సీత. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.